అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. అయితే పంచసూత్రాల్లో నాలుగోదైనటువంటి పెద్దలను గౌరవించాలి. పెద్దలను ఎలా గౌరవించాలి? మనం పెద్దలను గౌరవించాలంటే ఏం చేసేన అవసరం లేదు. వాళ్ళు బాధపడేటటువంటి పనులు మనం చేయొద్దు, ఫస్ట్ మానేద్దాం. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే పాత గుడుల్లో పూజలు ఎక్కువైపోయినాయి, కొత్తగా గుళ్ళు కట్టేస్తున్నారు. బాగా భజనలు, కార్యక్రమాలు, సత్సంగాలు ఎక్కువైనాయి, పారాయణలు గట్ట అన్నీ బాగా ఎక్కువైనాయి, క్షేత్ర దర్శనాలు ఎక్కువైనాయి. ఎక్కడ చూసినా ప్రపంచంలో కూడా వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి, అనాథాశ్రమాలు ఎక్కువైపోయినాయి. పెద్దలు ఎక్కడ చూసినా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఏం చేద్దామంటే ముందుగా పెద్దలను గౌరవిద్దాం. పెద్దల ఆశీస్సులు ఉంటే మనం అన్నిటా విజయాన్ని సాధించగలుగుతాం. పెద్దల ఆశీర్వాదం కలగాలని పెద్దలను గౌరవించి పెద్దలకు సేవ చేసి తర్వాతే ఏ పనైనా చేయాలి. అది ఏ పనైనా సరే, వృత్తి ధర్మమైనా కూడా పెద్దలను నిర్లక్ష్యం చేసి చేయొద్దు. ఇంకోటి, ఆ సీతారామచంద్రమూర్తి పెద్దలందున మేలేరానివ్వండి, కీడేరానివ్వండి, పెద్దల్ని ఎప్పుడూ దూషించలేదు. పెద్దల్ని సేవించి పెద్దల పట్ల ఎంతో వినయభావంతో ఆయన నడిచి చూపించాడు. మనం కూడా పెద్దల పట్ల గౌరవంగా నడుద్దాం, పెద్దల ఆశీర్వాదం పొందుదాం, పెద్దలను సేవిద్దాం, పెద్దలనే గౌరవిద్దాం. అలాగే పెద్దల ఆశీస్సులు పొందుదాం, ఇహపరాల పొందుదాం. పెద్దల ఆశీస్సులు ఉంటే మనకి ఈశ్వరుడి యొక్క కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు కూడా మనకు లభిస్తాయి. మనం అన్నిటా జయం పొందుతాం. మనం పెద్దలను గౌరవించి ఈ ప్రపంచానికి కూడా పెద్దలను గౌరవించాలనే కాన్సెప్ట్ తెలియచెప్పుదాం. అలాగే పెద్దలను గౌరవించడం వల్ల ఏమవుతుందంటే వారి ఆశీస్సు ఎల్లప్పుడూ కూడా మనకి ప్రొడక్షన్ కింద ఉంటుంది, ఒక రక్షణ కవచం కింద మనల్ని కాపాడుతుంది. అది తెలియక చాలామంది ఎక్కడో ఉన్నాడు దేవుడు అని అనుకుంటాడు. మనం యద్భావం తద్భవతి. ఈశ్వరుడు మన పెద్దల్లోనే ఉన్నాడన్న భావం ఏదైతే ఉందో అదే మనల్ని రక్షిస్తుంది. మనం పెద్దలను గౌరవిద్దాం. ఈ పెద్దలను గౌరవించడం అనేటటువంటి కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హరిప్రియ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.